అరే వీడేంటి ఎప్పుడు చూసినా రివర్స్ లో పరిగెడుతున్నాడు. ఇలా చూడు, ఇటువై పరిగెత్తాలి. ఇటో సారీ, నేను మర్చిపోయాను. గాడిదా ఎందుకు చేయి పట్టుకోలేదు? అని కాపాడాలన్న విషయం నేను పూర్తిగా మర్చిపోయాను. మీరు ఉయ్యాలు ఆడుకుంటున్నారని అనుకున్నాను. మీరందరూ ఏనుగుని చూశారు, అలాగే ఎంజాయ్ చేశారు. ఈ చోటు దేనికి ఫేమస్? ఇది దేనికి ఫేమస్ అంటే మర్చిపోయాను. ఇక్కడ మొసళ్ళుంటాయి, చాలా అందంగా. ఫోటోలు తీసుకోండి. సిల్లీ మొసలి ఫోటో చాలా బాగా వచ్చిందా? ఈ చోటు చీమల కోసం ఫేమసా? కాదు, చిరుతలకి. నీ చేతిలో రాయనున్న చిరుత చూసిందంటే నీ మీద దాడి చేస్తుంది. నేను మళ్ళీ మర్చిపోయాను. ఈ చోటు చిరుతలు కాదు, తేనెపట్టులకి చోటు చాలా ఫేమస్. పారిపోండి. ఎలా ఫీల్ అవుతున్నావు సన్నీ? ఏదైనా గుర్తుకొచ్చిందా? లేదు, ఈ శాండ్విచ్ అనుకోకుండా నోట్లోకి వెళ్ళిపోయింది. నాకెప్పుడు గుణమవుతుంది? దిగులు పడకు, మేము డాక్టర్ బాలు దగ్గర నుంచి ఒక బుక్ తీసుకొచ్చాం. ఇందులో ఉన్నట్టు చేస్తే నువ్వు మర్చిపోయిన జ్ఞాపక శక్తి గుర్తొస్తుంది. ఏంటి ఇలాగున్నారు? జ్ఞాపక శక్తి అనేది నాకు పోనప్పుడు దాన్ని ఎలా తిరిగి తీసుకురావడం? ఏం జరిగినా సరే వీళ్ళు కనిపెట్టకుండా ఉండేలాగా నటిస్తాను. మొదట ఏం చేయాలంటే పేషెంట్ కి పైనాపిల్, వాటర్ మిలాన్, గుమ్మడికాయ లాంటి బరువైనవి ఇవ్వాలి. మొదలు పెడదామా ఫ్రెండ్స్? ఇది చాలా అపాయంగా ఉంది. వేరే మార్గం ఉంటే చెప్పు. పర్వాలేదే, ఒకటి తర్వాత రెండు అనేది ఇతనికి జ్ఞాపకం వచ్చింది. ఈ బుక్ బాగా పనిచేస్తుంది. రెండో దారి ఏంటంటే పేషెంట్ ని పడుకోబెట్టండి, అది కూడా చల్లటి ఐస్ గడ్డల మీద. నేను డైరెక్ట్ గా 100వ పేజీ చదివేస్తాను. పేషెంట్ చేతులు కట్టి మూటలో బంధించండి. తర్వాత వాడిని పెద్ద లోయలో పడేయండి. 20 రోజులు ఆకలితో ఉన్న పులి దగ్గర వాడిని పడేసి మర్చిపోండి. ఎందుకంటే పేషెంట్ కి మీరు గుర్తు లేకపోతే మీరెందుకు అతన్ని గుర్తుంచుకోవాలి? చూడండి, మిమ్మల్ని ఈ అడ్రస్ ఎక్కడుందో కొంచెం చెప్తారా? ఇక్కడి నుంచి నేరుగా వెళ్ళి రైట్ తిరిగితే 5వ నెంబర్.
ఆపండి సార్ ఈ అడ్రస్ ఎక్కడ ఉంది? అరే ఇప్పుడే కదా నీకు చెప్పాం. అలాగా, నేను మర్చిపోయాను, సారీ. సరే కూర్చో, మేమే నిన్ను తీసుకువెళ్ళి డ్రాప్ చేస్తాం. ఇదిగో నీ అడ్రస్కి వచ్చి చేరుకున్నాం. ఇలా చూడండి, నా కోసం ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఏమైంది? ఎందుకని ఇక్కడే ఆగిపోయావు? అదేం కాదు, నేను నిజానికి మర్చిపోయాను. ఇక్కడికి ఎందుకు వచ్చానో మర్చిపోయాను, అందుకే. ఇప్పుడు ఇప్పుడు ఇంకేముంది, వెళ్దాం పదండి త్వరగా. ఇక్కడికి ఎందుకు వచ్చాడో తను మర్చిపోయాడట. సరే వదిలేయండి, దానికి జ్ఞాపకం వస్తే అప్పుడు మళ్ళీ మనం ఇక్కడికి వద్దాము. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? అది నేను అది ఎక్కడికి? ఇది నేషనల్ జూ అడ్రస్ కదా, మేము కూడా అక్కడికే వెళుతున్నాం. రా, నిన్ను అక్కడ దింపేస్తాం. ఆ నువ్వు దేనికి దిగులు పడకో. హాయ్, నేనే హనీ. వీడే నా తమ్ముడు బన్నీ, తన పోపాట్. ఇదిగో తిని చూడతారు. నా పేరు మైకేల్. ఆ, మీరు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? దీన్ని ఇల్లు అని అంటారు. ఆ, ఆ? ఓయ్, ఇంట్లో ఫుట్బాల్ ఆడుకుంటారు కదూ. ఓయ్, పచ్చ బాల్. తను మాట్లాడతానని చెప్పి కానీ మాట్లాడేది ఎందుకని మర్చిపోలేకపోతున్నాడు. ఓ సారీ, నేను మర్చిపోయాను. ఇంట్లో చెస్ ఆడతాడు కదూ. ఇంకా నయ్యం తను చెస్ అని చెప్పాడు. ఒకే జడ కూర్చుని ఆడుకునే గేమ్. ఆ, చూడండి, నేను చెస్ ఆడుకుంటున్నాను. రే దద్దమ్మా, అది చెస్ బోర్డ్ కాదు, స్కేట్స్. మర్చిపోయాడు అనుకుంటాను. ఆ, ఆ, ఓ, నేను తయారు చేసిన ఆహారం అంతా పాడైపోయింది. పాడైపోయి ఉంటే మనమే దాన్ని తీసుకువెళ్లి కుప్పతొట్లో పడేసేవాళ్ళం కదా. ఎలాగో సని చేశాడు. ఓయ్, వీళ్ళని కష్టపెట్టడం ఒక వ్యత్యాసమైన మెడిటేషనే. ధ్యానంలో చెయ్యాలి. ఆ, 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 ఇది చూడు, దీంతోనే కదా మనం తుడుచుకుంటాం. లే తమ్ముడు, దీన్ని తింటారు. అయితే సరే. తర్వాత దీంతోనే కదా పాత్రలని కడుగుతారు. ఏ, తింటారని చెప్తే తినేస్తాడు. దీన్ని విసిరేస్తారు. ఏ? ఏ? ఆ, ఆ, ఇకపై నువ్వు ఏదైనా తీస్తే దాన్ని నా నోట్లో వెయ్యాలి. ఏంటి అనుమానమా? ఓకే. ఆ. మీకు ఈ జూలో చాలా అందమైన విషయం గురించి ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. అరే, ఏమీ వినపడలేదు. ఈ జూలో ఉన్న మంచి విషయం ఏంటంటే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదిగో చూడండి, మీ ముందు కనిపిస్తుంది కదా ఆ దారి, తిన్నగా టైగర్ గుహలోకి తీసుకెళ్తుంది. వావ్, మేము టైగర్ ని చూడాలి. ఏంటిది? తర్వాత టైగర్ మిమ్మల్ని చూసిందంటే అంటే మేము టైగర్ ని ఫోటోలు తీయాలి. ఒకవేళ టైగర్ మిమ్మల్ని పట్టుకుంటే ఇప్పుడు కాస్త మాట్లాడకుండా వస్తావా? నాకేంటి, పదండి. అరే, కానీ టైగర్ అటు కదా ఉంది. ఇప్పుడే ఒక టైగర్ గుంపు ఇటువైపు వెళ్ళింది, మీకు తెలుసా? వావ్ వావ్, ఎంత నాలెడ్జ్ ఉంది. మట్టి వాసన చూసి చెప్పేశాడు. అరే ఏంటి పెద్ద నాలెడ్జ్, ఒకసారి అలా చూడండి. ఆ, హే,
నువ్వు మాకు టైగర్ కదా చూపిస్తానన్నావు, ఇవి ఏనుగుల మంద. అదేంటంటే నేను మళ్ళీ మర్చిపోయాను. త్వరగా వెళ్ళని ఒక ఫోటో తీసుకోండి. ఇక్కడి నుంచి బయటపడితే టైగర్ ని కూడా మీకు చూపిస్తాను. అరే అదిగో వాళ్ళ లెఫ్ట్ సైడ్ లో వెళ్తున్నారు. ఏమంటున్నారు? ఆ బండి మన ముందేగా ఉంది. ఏయ్ దద్దమ్మా, నేను చెప్పేది విను. అదేమీ మన టెంపో కాదు. అదిగో అదే మన టెంపో, అందులో బంగారం ఉంది. నాకెందుకు అయితే మన టెంపో అనిపిస్తోంది. ఏయ్ నెంబర్ ప్లేట్ చూడరా, నెంబర్ ప్లేట్ చూడు. అదేమీ మన టెంపో కాదు. దయచేసి లెఫ్ట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో. ఎలాగోలా మనం అడ్రస్ వచ్చి చేరాం. వీళ్ళు ఆ దొంగలే కదా? అరే ఒక నిమిషం ఆగు. ఇలా చూడండి, మీరు పొరపాటున మా టెంపో తీసుకొచ్చారు. మీ టెంపో ఇది. మీ థింగ్స్ ఒకసారి చెక్ చేయండి. చెక్ పనికిలా, ఎందుకంటే బంగారం ఏది పోయి ఉండకూడదు కదా. మీరు టెంపోలోనే పడుకుంటారా? అవునవును, మేము టెంపోలోనే నివసిస్తుంటాం. ఎందుకంటే మేము చాలా పేదలం. ఇల్లు కూడా లేదు. వస్తువుల్ని డెలివరీ చేసిన తర్వాత మేము ఇందులోనే ఉంటాము. తెలివిలేని వాళ్ళు మీరే, మేమేమీ కాదు. అర్థమైందా? మీరు ఇప్పుడేగా బంగారం అని ఏదో అన్నారు. ఏయ్, మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. మీరు ఎందుకు ఇప్పుడు వీళ్ళ దగ్గర అబద్ధం ఆడుతున్నారు? వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. అందులో ఏం తప్పుంది? ఇది మన దొంగిలించింది. అదేగా నిజం, అదే చెప్దాం. ఎందుకురా నువ్వు నోరు జారుతావు? ఇప్పుడు నిన్ను ఎవరైనా అడిగారా చెప్పు. సరే పదండి, వీళ్ళని వెంటనే వదిలేసొద్దాం. ఈ రౌడీల్ని మనం ఎందుకని తీసుకువెళ్ళి వదలాలి? అబ్బా ఏం వాగుతున్నావు? పోలీస్ స్టేషన్ లో వదిలేసొద్దాం అన్నాను. అవును కదా. మిత్రులారా, చేపలు చాలా ఉన్నాయి. ఏంటి అనుమానమా? అరే మైక్ ఎక్కడికి వెళ్ళాడు? మైక్ ఎక్కడికి వెళ్ళాడు? అరే నేను మైక్ ని చాలా మిస్ అవుతాను స్నేహితులారా. ఏంటి అనుమానమా? నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. నాకు చలేస్తుంది. ఈత మర్చిపోయావా? అవును. ఇంకా నయం, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. హలో అన్నయ్య, ఇది నాగ్పూర్ ఆరెంజ్లే కదా? అవును. ఇవి డజన్ ఎంత? 200. ఏయ్, నువ్వు చాలా పెద్ద మోసగాళ్ళ ఉన్నావే. నాగపూర్ లో ఇవి డజను 120 రూపాయలే. నువ్వు చాలా ఎక్కువ కమ్ముతున్నావు. అయితే మీరు వెళ్ళి నాగపూర్ లోనే కొనుక్కోవచ్చు కదా. పర్వాలేదు, ఇప్పటికివ్వండి, మేము డబ్బులు తర్వాత తీసుకొచ్చిస్తాం. వీడు చాలా ఎర్రి బాగులో ఉన్నట్టున్నాడు. చాలా తెక్కగా వాగుతున్నాడు. అబ్బా అవన్నీ వదిలేయండి, ధర కొంచెం తక్కువగా చెప్పండి. ఈ పళ్ళు చాలా తీయగా ఉంటాయ్యా. కావాలంటే ఒకసారి రుచి చూడండి. ఓకే.
అరే నువ్వు ఏం చేస్తున్నావయ్యా? మీరే కదా దీన్ని రుచి చూడమని చెప్పారు, అందుకనే అందరూ రుచి చూస్తున్నారు. అందుకని ఇన్ని పండ్లు తీసుకుని తింటారా? మర్యాదగా మీరు తిన్న పండ్లన్నిటికీ డబ్బులు కట్టి వెళ్ళండి. ఇలా చూడు తమ్ముడు, మనం 4 డజన్ల పళ్ళు తీసుకోవచ్చు, కానీ 4 పళ్ళకి మాత్రం డబ్బులు ఇస్తే సరిపోతుందంట. అన్నా కడుపు నొప్పిగా ఉంది, ఒక టాబ్లెట్ ఇవ్వండి. చాలా సేపటి నుంచి కడుపు నొప్పనేగా అంటున్నారు, కాబట్టి దాన్ని బాగు చేసే టాబ్లెట్ అడగండి. ఏ దద్దమ్మా, నీకు బుర్ర ఉందా లేదా? టాబ్లెట్ కడుపు నొప్పి తగ్గించడానికే, కడుపు నొప్పి పెంచడానికి కాదు. ఇలా చూడన్నా, వీడి మాటలు వదిలేసి నాకు టాబ్లెట్ ఇవ్వండి. అబ్బా అదిగో అదే ఆ టెంపో, పదండి వెళ్దాం. అరే అలా చూడు, మన టెంపోని ఎవరో తీసుకెళ్తున్నారు. ఆపుదాం పదా. మనం ఈ టెంపోలో వాళ్ళని ఫాలో చేద్దాం. బాసు గనక గోల్డ్ ఉన్న టెంపో మిస్ అయిందని తెలిసిందంటే ఇక మన పని అంతే. త్వరగా పోదాం. నువ్వు దేనికి పనికిరావు, వచ్చి టెంపో నడుపు, నేను చూసుకుంటాను. మీరే దేనికి పనికిరారు, మీరు పైకి వస్తే ఎవరు బండి నడుపుతారు చెప్పండి. దద్దమ్మా, కిందకొచ్చి కూర్చొని నడపరా. వీళ్ళు మన టెంపో మీదకి గెంతడానికి ట్రై చేస్తున్నారు, ఒకవేళ వాళ్ళు దొంగలై ఉండొచ్చు, అర్థమైందా? కానీ వీళ్ళు ఎందుకు ఈ మందుల్ని దొంగిలించాలనుకుంటున్నారు? ఈ కాలంలో మందుల్ని కూడా దొంగిలించే వాళ్ళు చాలా మంది అయిపోయారు. నువ్వు టెంపో నడుపు తమ్ముడు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. పిలవకుండానే వచ్చావు, ఇక పిలిచిన చెవులు వినిపించకుండా చేస్తాను చూడు. ఏయ్! సన్నీ, నీకు దెబ్బ తగలబోతోంది. నువ్వు నా గురించి దిగులు పడకు, నీ గురించి దిగులు పడు చాలు. దీని పవర్ 1.5 టన్. ఓవర్ గా ఫీల్ అవ్వకు, హనీ టీమ్ తో కలిసి నువ్వు ఆడు. వీడు ఇలా చెప్తే వినడు, ఓడిపోతేనే భయపడతాడు. సన్నీ, నువ్వు టీంతో ఆడకపోతే ఓడిపోతావు. ఏ పేదవారా, మిమ్మల్ని ఓడించడానికి నేను ఒక్కనే చాలు. ధైర్యం ఉంటే పట్టుకొని చూడండి. ఇప్పుడు చూడు, ఇదిగో తీసుకో. వెనకాల చూడు, కిటీ వచ్చింది. కిట్టి ఎక్కడా? సన్నీ ఒక్కొక్క గేమ్ లోనే చీట్ చేస్తున్నాడు. దాగుడు మూతలు ఆడుకోవాలంటే, ఇంకో దేశంలో దాక్కోవాలంటే ఇక్కడ వీసా అడుగుతాడు. నేను ఎవరో ఇప్పుడు చూపిస్తాను. వీడే ఒంటరిగా ఆడుకొని ఇప్పుడు నిద్రపోతున్నాడు చూడండి. మనం ఇప్పుడు ఆడుకోలేకపోతున్నాము. సన్నీ లెగు. తను మైకంలో ఉన్నాడు, తనకి హనీ కవితలు చెప్పాలి. అమ్మయ్యా, నేను లెగ్సానా? అవును, మీరందరూ ఎవరో నాకు చెప్తారా? మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. హూ ఐ? నాకు గోల్డ్ ఎన్ని ఉన్నాయేంటి? నాకు రెక్కేలే కదా ఉండేవి. సర్లే గాని నేను పొద్దునే కదా 3 గుడ్లు వేసాను, అవేవి?
ఒకవేళ తన తలకి బాల్ తగలడం వల్ల జ్ఞాపక శక్తి కోల్పోయాడో ఏమిటి? ఏంటి తమ్ముడు, ఈ జ్ఞాపక శక్తి అంటే ఏంటి? ఒకవేళ అది నాకు కూడా పోతుందా ఏంటి? నువ్వేం టెన్షన్ అవ్వద్దు. ఎవరికైతే బ్రెయిన్ ఉంటుందో వాళ్ళకే జ్ఞాపక శక్తి పోతుంది. అయ్యో బాబోయ్, ఇంత పెద్ద లడ్డు నేనిదే తినబోతున్నాను. ఇదేమీ లడ్డు కాదు, ఇది బాల్. సారీ, నేను మర్చిపోయాను. ఈ లడ్డు ఎలా ఉందో చెప్పండి. మై డియర్ బ్లాక్ షీప్, నువ్వు ఎంత అందంగా ఉన్నావో. రా, నిన్ను ముద్దాడుతా. దీనికి పేరే దగ్గరికి తీసుకోవడమా? వాడి గోప మీద ఎంత ఫోర్స్ గా కొట్టావు. ఆ దెబ్బకి వాడి మీసం అటువైపు వెళ్ళిపోయింది చూడు. ఏయ్, సారీ, ఎలా ముద్దాడాలో నేను మర్చిపోయాను.